హలో ఆల్, వెల్కమ్. ఇవాల్టి మన వీడియోలో మన ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ద ఎయిమ్ ఆఫ్ మై ఛానల్, ఎటువంటి వీడియోస్ వస్తాయి, ఏ టాపిక్స్ మీద వీడియోస్ వస్తాయో డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ విజిట్ చేసిన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో ఒక చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకొని దాని ద్వారా మన ఛానల్ యొక్క గోల్ని ఎయిమ్ని డిస్కస్ చేద్దాం. ఒక రైతు అతని పొలంలోని పంటను కాపాడుకోవడానికి తను పెస్టిసైడ్స్ని వాడతారు. ఆ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి జనరల్ గా ట్రాక్టర్స్ ని లేదా స్ప్రేయింగ్ మెషిన్స్ ని వాడతారు. ట్రాక్టర్స్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ పొలంలోకి ఎంటర్ అవ్వలేకపోవడం లేదా ఆ పొలంలోకి ఎంటర్ అయితే ఆ పంటను డ్యామేజ్ చేయడం జరిగింది. అందుకని ఎక్కువగా ఆ స్ప్రేయింగ్ మెషిన్స్ నే వాడతారు. ఈ స్ప్రేయింగ్ మెషిన్ కెపాసిటీ 20 to 30 లీటర్స్ ఉంటుంది. ఈ కెపాసిటీ అయిపోగానే మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇలా పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తారు. రైతు యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే, అతను ఒక ఎకరం పొలం స్ప్రే చేయడానికి అతనికి చాలా టైం తీసుకుంటది. ఒక్కొక్కసారి అతనికి సగం రోజు ఈ స్ప్రే చేయడానికే టైం కేటాయించాల్సొస్తుంది. దీనివల్ల చాలా టైం ఈ స్ప్రే చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది. సో, ఒకప్పుడు ఇలా టైం వేస్ట్ అయినా పట్టించుకోవడం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు ఈ గ్రోయింగ్ టెక్నాలజీలో ఇప్పటికి కూడా ఆ టైం వేస్టేజ్‌ని తగ్గించాలంటే మనకి చాలా రిసోర్సెస్ వచ్చాయి. ఆ రిసోర్సెస్‌లో ఒకటైన రిసోర్స్ డ్రోన్ టెక్నాలజీ. ఈ డ్రోన్ టెక్నాలజీ యొక్క యూసేజ్ ఏంటంటే, మనం డ్రోన్స్ అనంగానే మనం ఒక ఫోటోస్‌ని క్యాప్చర్ చేయడానికి లేదా ఫంక్షన్స్‌లో గాని, సినిమాస్‌లో గాని, ఏరియల్ వ్యూస్‌కి షూట్ చేయడానికి గాని వాడతాం. అదే డ్రోన్స్‌ని నేను రీసెంట్‌గా ఒక ఫార్మర్ ఆ డ్రోన్స్‌ని వాడి స్ప్రే చేయడం మొదలుపెట్టారు. అంటే దీనివల్ల చాలా టైం తగ్గిపోతుంది. సో, ఒక ఎకరం స్ప్రే చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ గంట నుంచి 2 గంటలు పడితే, కానీ ఈ డ్రోన్ రావడం వల్ల 10-15 మినిట్స్‌లో ఆ స్ప్రేయింగ్ అయిపోతుంది. ఈ డ్రోన్స్ వాడడం వల్ల ఫార్మర్స్‌కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ విధంగా ఎవ్రీ వీక్ మనం కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొని వాటికి ఏ విధంగా సొల్యూషన్స్ ఉంటాయో తెలుసుకుంటాం. మన ఛానల్ యొక్క ఎయిమ్ వచ్చేసి ఇలాంటి టెక్నాలజీస్ ఏ విధంగా వాడుకోవచ్చు, ఇలాంటి టెక్నాలజీస్ ఎలా ఎలా డెవలప్ అవ్వచ్చు, ఇలా కొత్తగా డిస్కస్ చేసుకుంటూ మన ఛానల్ యొక్క ముందుకు కదలడమే ఈ ఛానల్ యొక్క ఎయిమ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కాన్సెప్ట్ మీద వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. And also share to your friends and family members. Thank you.